ఎందుకు పెట్టారో తెలీదు గానీ, ఈ పేపర్స్ అనేవి ప్రతి సెమిస్టర్‌లో ఉంటాయి. హాయ్ గైస్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ సెకండ్ సెమిస్టర్‌లో మొత్తం ఎన్ని పేపర్స్ ఉంటాయి ఈరోజు డిస్కస్ చేసుకుందాం. మీకు ముందే చెప్తున్నాను. ఏ సెమిస్టర్‌కైనా మొత్తం 7 పేపర్స్ ఉంటాయి. అవి ఏ ఏ పేపర్సో ఈరోజు చెప్తాను. అండ్ అలానే ఫస్ట్ సెమిస్టర్ యొక్క పేపర్స్ కూడా నేను కంప్లీట్ చేసి ఇంపార్టెంట్ క్వెషన్స్ మొత్తం మెటీరియల్స్ అన్ని ప్రొవైడ్ చేసిన తర్వాతే సెకండ్ సెమిస్టర్ వీడియోస్ అనేవి స్టార్ట్ చేస్తాను. సో, సెకండ్ సెమిస్టర్ వీడియోస్ కూడా మన ఛానల్‌లో పెడతాం అని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో రికార్డ్ చేసి ఫస్ట్‌గా పోస్ట్ చేస్తున్నాను. దీని తర్వాత నుంచి ఫస్ట్ సెమిస్టర్ యొక్క ప్రతి సబ్జెక్ట్‌కి సంబంధించిన మెటీరియల్స్ అండ్ ఇంపార్టెంట్ క్వెషన్స్ వచ్చేస్తాయి. దానికోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్‌లో మనకైతే మొత్తం 7 పేపర్స్ అయితే ఉంటాయి. ప్రతి ఇయర్ ప్రతి సెమ్ కూడా 7 పేపర్సే ఉంటాయి. ఇందులో మనకి ఎందుకు పెట్టారో తెలీదు గానీ, ఈ పేపర్స్ అనేవి ప్రతి సెమిస్టర్‌లో ఉంటాయి. మెయిన్‌గా అయితే ఫస్ట్ సెమిస్టర్‌లో అయితే మనం 3 పేపర్స్ రాసాం. 2 స్కిల్ కోర్సెస్, ఒక మల్టీ డిసిప్లినరీ. అలాగే ఇప్పుడు కూడా మల్టీ డిసిప్లినరీ కోర్సు అండ్ ఇలానే ఒక స్కిల్ కోర్స్ కూడా రాస్తాం. అవి ఈ సెమిస్టర్‌లో లాంగ్వేజెస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ సెమిస్టర్ నుంచి అంటే థర్డ్ సెమిస్టర్ నుంచి స్కిల్స్ అంటే థర్డ్ సెమిస్టర్ నుంచి లాంగ్వేజెస్ అనేవి ఉండవు. డైరెక్ట్‌గా మనకు మేజర్, మైనర్ ఈ 2 పేపర్లు, దాంతో పాటు ఈ స్కిల్స్, మల్టీ డిసిప్లినరీ పేపరు ఇవి మాత్రమే ఉంటాయి. అండ్ అలానే ఈ సెమిస్టర్ అంటే సెకండ్ సెమిస్టర్‌కొచ్చేస్తే 2 లాంగ్వేజ్ పేపర్స్ ఉంటాయి. అండ్ అలానే 2 మేజర్ పేపర్లు, ఒక మైనర్ పేపరు అండ్ 2 స్కిల్స్ మొత్తం 7 పేపర్స్ ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. 2 లాంగ్వేజ్‌లు, ఒక స్కిల్లు, ఒక మల్టీ డిసిప్లినరీ అండ్ అలానే 2 మేజర్ పేపర్లు, ఒక మైనర్ పేపర్ ఉంటది. మేజర్ పేపర్స్ ఏంటి, మైనర్ పేపర్స్ అని మీరేం కంగారు పడొద్దు. దానికోసం నేను సెపరేట్‌గా ఒక వీడియో అయితే చేస్తాను. మేజర్ అంటే ఏం లేదు, మీరు మెయిన్ బ్రాంచ్ ఏంటైతే తీసుకున్నారో దాన్ని మేజర్ పేపర్ అంటారు. మైనర్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు సెకండ్ సెమిస్టర్‌లో మీరు దాన్ని డిసైడ్ చేసుకోవచ్చు. మీ కాలేజ్‌లో ఉన్న దాన్ని బట్టి మేము చదువుతాం. అంటే మేము ఫస్ట్ సెకండ్ ఇయర్‌లో ఉన్నప్పుడు మాకేదో ఫిజిక్స్, మ్యాథ్స్ ఉన్నాయి. నేనైతే మ్యాథ్స్ తీసుకున్నాను. మిగతా వాళ్ళు ఫిజిక్స్ తీసుకున్నారు. దాన్ని బట్టి ఉంటాయన్నమాట. అండ్ అలానే మీ కాలేజ్‌లో ఏవైతే ఉంటాయో వాటిలో తీసుకోండి. అంటే చాలా కాలేజ్‌లో కెమిస్ట్రీ కూడా ఉంది. అంటే మీరు మేజర్ పేపర్ కంప్యూటర్స్ తీసుకున్నాం కాబట్టి కంప్యూటర్ కాకుండా వేరే ఏవైనా మైనర్ గాని మనం తీసుకోవచ్చు. ఈ మైనర్ అనేవి 5 సెమిస్టర్ వరకే ఉంటాయి. అంటే సగం వరకే ఉంటాయి. అంటే ఏం లేదు, ఇప్పుడు నెక్స్ట్ మనం కంప్యూటర్ నీకు మెయిన్ బ్రాంచ్‌తో పీజీ చేయాలి అని లేకపోతే అంటే మైనర్‌లో కూడా మనం చేసుకోవచ్చు అని. ఇంతవరకు డిగ్రీలో ఏంటంటే మొత్తం ఎంపీసీ ఉండేది. 3 ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ ఈ మూడిట్ల మీద మనం చేసుకోవడానికి అయ్యేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఓన్లీ 2 అయితే మేజర్ పేపర్ మీదైనా డిగ్రీ పీజీ చేసుకోవచ్చు. మైనర్ పేపర్ మీద మనం డిగ్రీ చేసుకోవచ్చు. ఇలా అనమాట. అండ్ నెక్స్ట్ మొత్తం అన్ని చెప్పేసాను అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తున్నాను. 2 మేజర్ పేపర్‌లు, ఒక మైనర్ పేపర్, అలానే ఒక స్కిల్లు, ఒక మల్టీ డిసిప్లినరీ కోర్సు, 2 లాంగ్వేజ్‌లు ఇవి ఉంటాయి. మొత్తం 7 పేపర్స్. ఈ 7 పేపర్స్ ఏటేటి ఉంటాయో కూడా నేను నెక్స్ట్ చెప్తాను. అంటే యూసీ ఏంటుంటాయి అండ్ అలానే మల్టీ డిసిప్లినరీ ఏముంటాయి కూడా నేను ఫుల్‌గా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ అదే విధంగా ఓన్లీ మనకు తెలుసు కదా, లాంగ్వేజెస్ ఓన్లీ నార్మల్‌గా ఉంటాయి. అండ్ అలానే దాని మీద కూడా ఒక క్లారిటీ ఇస్తాను. ఆల్రెడీ ఈ వీడియోలో కొంచెం క్లారిటీ ఇచ్చాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా బాగా క్లారిటీగా ఇస్తాను. ఇక ఆలోచిస్తే ఇక వీడియో అయితే ఎండ్ చేద్దాం. ఎందుకంటే చాలా ఎందుకంటే లెంతీ వీడియోస్ అయితే చేయలేం. ఎందుకంటే ఇది ఎడ్యుకేషన్ న్యూస్ కాబట్టి. సో, ఇలాంటి డిగ్రీకి సంబంధించిన అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియో ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.